నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయకాల వేళలో క్యాలెండర్‌లో నుండి మనకి ఇవ్వబడిన వాగ్దానమును కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 26, 27 వచనాలు. నీ వస్త్రముల కొరకు గొర్రెపిల్లలున్నవి, ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్ళు సరిపోవును. నీ ఆహారమునకు, నీ ఇంటివారి ఆహారమునకు, నీ పనికత్తెల జీవనమునకు మేకపాలు సమృద్ధియగును. అది కాబట్టి మేకపాలు సమృద్ధియగును అన్నాడు. దేనికి సమృద్ధి అంటే అతని ఇంటి ఆహారానికి, అదేవిధంగా ఇంటివారి ఆహారానికి, అతని ఆహారానికి, పనికత్తెల యొక్క జీవనానికి మేకపాలు సరిపోతాయి అని చెప్పాడు. అంటే దీని అర్థం మనం చూసినట్లయితే ఏ ఉద్దేశాన్ని బట్టి రాయబడింది, ఏ సందర్భంలో రాయబడిందంటే చూడండి 23వ వచనం, 27, 23 సామెతల గ్రంథం 27, 23. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకునుము, నీ మందల యందు మనసు ఉంచుము. అది కాబట్టి పశువుల యొక్క స్థితి జాగ్రత్తగా తెలుసుకోమన్నాడు. మందల యందు మనసు ఉంచమని చెప్పాడు. ఎందుకు మందల యందు మనసు ఉంచమని చెప్పాడంటే పాత నిబంధన కాలములో ఈ మందలే వారికి ఆస్తి. ద్వితీయోపదేశ కాండములో మరి ఆది కాండం దగ్గర నుంచి కూడా మనం గమనించినట్లయితే ఈ యొక్క మందలు వారికి ఆస్తి. మనం చూసినట్లయితే అక్కడ అబ్రహాము, లోతు వారిరువురు కూడా కానానుకు వచ్చినప్పుడు వారి యొక్క ఆస్తి వారి కలిసి నివసించలేనంతగా ఉన్నది. లోతు పశువుల కాపరులకి, అబ్రహాము యొక్క పశువుల కాపరులకు జగడము వచ్చిందని మనము చదువుతూ వచ్చాం. చూడండి ఆదికాండం 12వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. 12వ అధ్యాయము 16వ వచనం. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. చూసారా, ఇవన్నీ కూడా పాత నిబంధన కాలములు, ఇవన్నీ కూడా ఆస్తి. వాటి ద్వారానే వాళ్ళు జీవించేవారు, వాటి ద్వారానే విస్తారమైనటువంటి ఆస్తిని పొందుకునేవారు. యాకోబు కూడా పద్దనరాము నుండి బయలుదేరి తన అన్న అయిన ఏశావు దగ్గరికి వస్తున్నప్పుడు ఏశావు మార్గ మధ్యలో ఎదుర్కొని, రా మనం కలిసి మరి షెయిర్కి వెళ్దామంటే, లేదు ఒకసారి ఈ మందంతా కూడా నడిపిస్తే చచ్చిపోతాయి, కాబట్టి నేను చిన్నగా వస్తానంటాడు. యోసేపు కూడా తండ్రి యొక్క మందను మేపేవాడుగా ఉన్నాడు. అదేవిధంగా మోషే కూడా తన మామ మందను మేపాడు. యాకోబు తన మామ మందను మేపినాడు. ఇదే మనం చూస్తే దేవుని వాక్యలో చాలామంది మరి వారు మందను మేపారు. ఆ విధంగా ఆ మందల ద్వారా విస్తారమైన ఆస్తిని సంపాదిస్తూ వచ్చారు. కాబట్టి మనం చూస్తే ప్రకృతి సంబంధంగా కూడా గొర్రె కంటే కూడా మేక ఎక్కువ పిల్లలు పెట్టిద్ది. గొర్రె పాలు కంటే కూడా మేక పాలు చాలా ఆరోగ్యకరమైనవి. మేక పాలు ద్వారా మనిషికి ఏదైనా గాయమై ఇరిగినప్పుడు, చేతులు కాళ్ళు విరిగినప్పుడు ఆ జాయింట్లు అతకబట్టడానికి మరి ఒక పొడి ఇస్తారు, నాటు వైద్యంలాగా. ఆ పొడిని ఆ మేక పాలతో కలుపుకొని తాగినప్పుడు లోపలటువంటి ఆ యొక్క కట్లు అనగా ఆ జాయింట్ మంచిగా అతకబడతాయని డాక్టర్లు కూడా సలహా ఇస్తూ ఉంటారు. కాబట్టి మేకపాలు సమృద్ధిగా అన్నాడు. ఇంకా మనం చూస్తే మేకలో చాలా విశిష్టతలు ఉన్నాయి. గొర్రె కిందనే అందుకొని ఆకును తింటూ ఉంటుంది, కానీ మేక చాలా ఎత్తు ఎక్కిద్ది. చాలా ఎత్తు ఎక్కి దరిదాపుగా ఆకుల్లో ఉన్నటువంటి అనగా మరి ఆకులు 90% అన్ని రకాల ఆకులు తింటుంది. గొర్రె మాత్రం అట్లా కాదు, కొన్ని ఆకులు మాత్రమే తింటుంది. అందుకే గొర్రె మహా అయితే 2 పిల్లలు, మరి 3 కూడా ఎక్కువే, 2 పిల్లలు.
మ్యాక్సిమం. మేక అలా కాదు, 4, 6 అట్లా పెడుతూ ఉంటుంది. కాబట్టి ఎందుకనంటే అది తినేటువంటి ఆహారము చాలా గొప్పగా ఉంటది. అది ఏ ఆకునైనా సరే దరిదాపుగా తింటూ ఉంటది. చాలా ఆరోగ్యకరంగా ఉంటది. అందుకే మేక మందలు అవి చాలా ఎక్కువగా ఉంటాయి. మనము పల్లెటూరులో చూస్తూ ఉన్నప్పుడు అవి చాలా గొప్పగా ఉంటాయి. వాటిని మేపిన వారు గూడా నేను చూస్తూ వచ్చాను. ఇట్లా తిరిగి అట్లా తిరిగేసరికి చాలా ఎక్కువైపోతాయి. ఒక 10 ఉంటే అట్ట తిరిగి ఇట్ట చూసేసరికి మరలా ఒక 60, 70, 100కెళ్ళిపోతాయి. ఆ విధంగా వారు వాటిని అమ్మేసి ధనాన్ని సంపాదించుకునేవారుగా గూడా చాలా ఉన్నారు. కాబట్టి నీ మంద మీద దృష్టి ఉంచుమని చెప్పాడు. కాబట్టి మేకపాలు సమృద్ధి అవ్వాలి అంటే వాటిని సరిగా పోషించాలి. సరిగా పోషించినప్పుడే అవి మంచిగా పాలిస్తాయి. అవి మనకి, మన కుటుంబానికి అందరికీ కూడా సరిపోతాయి. కాబట్టి మంద మీద దృష్టి ఉంచమని చెప్పాడు. చూడండి, సామెతల గ్రంథము 27వ అధ్యాయం. నీ మందల యందు మనస్సు ఉంచుము. అది వాటిని మంచిగా మేపాలి. అనగా వాటిని మంచిగా మేపినప్పుడు, వాటి పట్ల దృష్టి కలిగి ఉన్నప్పుడు సమృద్ధిగా పాలిస్తాయి. సమృద్ధిగా మనము వాటి ద్వారా పోషింపబడే వారంగా ఉంటాం. కాబట్టి అందుకే పనిలో నైపుణ్యత కలిగిన వారంగా ఉండాల. వాటి మేపటము కూడా ఒక నైపుణ్యత. వాటిని సరిగా పట్టించుకోవాలా, శ్రద్ధ కలిగి ఉండాలా. అలాగే సామెతలు 22:29 అన్నాడు, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. పనిలో నైపుణ్యత ఉండాల. మందనం మేపేటువంటి విషయంలో ఎంతో శ్రద్ధ ఉండాలి, జాగ్రత్త ఉండాలి. కాబట్టి అదేవిధంగా ప్రభు కూడా, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన మన కాపరి, మనము ఆయన యొక్క మందగా మనం ఉన్నాం. 100వ కీర్తనలో ఒక మాట చెప్పాడు. అక్కడ అన్నాడు, కీర్తన గ్రంథము 100వ అధ్యాయంలో అక్కడ ఒక మాట అంటాడు. చూడండి, 100వ కీర్తన 3వ వచనం. యెహోవా దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. సరే, కాబట్టి మనము గొర్రెలముగా ఎంచబడుతూ వచ్చాము. ఆయన గొర్రెల కాపరి. అందుకే యోహాను సువార్త 11వ అధ్యాయంలో కూడా అక్కడ చెప్పాడు, గొర్రెల పోవు ద్వారమును నేనే అన్నాడు. గొర్రెల కొరకు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును అంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం. కాబట్టి నేనే ద్వారమును అని చెప్పాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ప్రభువు గొర్రెల మంద అయినటువంటి మన పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తూ వచ్చాడు. కాబట్టి మనల్ని పోషించుటలో, మనల్ని మేపుటలో, మనకి ఆహారం పెట్టుటలో ఏమాత్రం కూడా ఆయన తక్కువ చేయలేదు. అందుకని ఈనాడు ప్రభు మనల్ని ప్రతిదినము మన పట్ల శ్రద్ధ కలిగి మనల్ని పోషిస్తూ ఉన్నాడు. కాబట్టే మనం ఆరోగ్యదాయకంగా మనం ఉన్నాం. అందుకే మరి మేకపాలు నీకును నీ కుటుంబానికి సమృద్ధి అవుతాయి అని చెప్పాడు. కాబట్టి మనం కూడా దేవుడు మనకు అప్పగించినటువంటి పని లేదా మనం చేసే పని ఏదైనప్పటికీ కూడా దానిలో నైపుణ్యత కలిగి ఉండాలి. ఆ పనిని ఎంతో మనము భక్తి శ్రద్ధలతో ఆ పని చేయాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదు. అదేవిధంగా ఎంతో సిన్సియర్గా మనం ఉండాలి. అప్పుడే ఆ పనిలో మనం రాణించే వారంగా ఉంటాం. మనము అభివృద్ధి చెందే వారంగా ఉంటాం. కాబట్టి భౌతిక సంబంధంగా మనకు అప్పగించిన పని మేకపాలు అంటే మేకను మేపాల, లేదా మేకలను మేపాల. ఒక మంద అనుకోండి,
కాబట్టి మందను మేపటం అనేది ఒక పని సింపుల్‌గా చెప్పాలంటే. అలాగే దేవుడు మనకు అప్పగించినటువంటి పని ఏదైనప్పటికీ కూడా సరే, ఆ పని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన ఉద్యోగం, వ్యాపారము, చిన్న చిన్న పనులు ఏదైనప్పటికీ కూడా సరే, దాన్ని మనం జాగ్రత్తగా చేసుకోవాలి. అప్పుడే మనము ఓ నెల వచ్చేసరికి ఒక జీతాన్ని తీసుకుంటాం. నెల వచ్చేసరికి యజమానుడు ఆ జీతం ఇవ్వడానికి మనం ఇష్టపడతాడు. మనం ఏ పని చేయకపోతే, పనిలో శ్రద్ధ లేకపోతే, పనిలో నైపుణ్యత లేకపోతే, పనిలో నైపుణ్యత గలవాడిని తీసుకోవడానికి ఇష్టపడతాడు. కానీ మనల్ని తీసివేయటానికి మాత్రమే ఇష్టపడతాడు. కాబట్టి ఆ విధంగా మనం ఉండరాదు. మేక పాలు సమృద్ధి అన్నాడంటే, మేక సమృద్ధిగా పాలు ఇవ్వాలంటే దాన్ని మేపాలి. దాన్ని తీసుకెళ్ళి ప్రతిరోజు దాన్ని తీసుకెళ్ళి మరి అంతా కూడా ఆహారం ఉన్న చోటకి తీసుకొని వెళ్తే అది మంచిగా ఆహారం మరి తిని తద్వారా అది మంచిగా పాలిచ్చిద్ది. కాబట్టి ఈనాడు మనం కూడా మనకు అప్పగించిన పనిలో కూడా నమ్మకంగా ఉన్నప్పుడు, మరి సిన్సియర్‌గా చేసినప్పుడు, కష్టపడి చేసినప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో మనకు ఎలాంటి లోటు కూడా ఉండదు. అంత మాత్రమే కాదు గానీ, నీ మంద యందు దృష్టి ఉంచు అని చెప్పినాడు. కాబట్టి చూడండి అక్కడ సామెతల గ్రంథము 27వ అధ్యాయం. 27వ అధ్యాయము 23 నీ మందల యందు మనసుంచు. అది చేసే పనిలో కూడా మనసు ఉండాల. మనం పని చేస్తుంటాం, ఏదో చేయాలి కాబట్టి అన్నట్టు చేస్తుంటాం. అట్లా కాదు. ఆ పని మీద పూర్తిగా నిమగ్నులు అవ్వాల. ఆ పని మీద మనసు ఉంచాల. అప్పుడే దానిలో నైపుణ్యత మనం రాణించే వారంగా ఉంటాం. నైపుణ్యత సంపాదించుకున్నప్పుడు రాజుల దగ్గర మనం నిలబడే వారంగా మనం ఉంటాం. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో మనం కొనసాగిపోయినట్లుగా, పనిలో నైపుణ్యత కలిగి ఉన్నట్లుగా, పని మీద మనస్సు ఉన్నట్లుగా, పని మీద శ్రద్ధ, పని మీద జాగ్రత్త, ఏదైతే పని మనం చేస్తున్నాం ఆ విధంగా మనం ఉన్నప్పుడు సమృద్ధి మన జీవితంలో ఉంటుంది. లోటు కొరత ఉండదు. చాలామంది పని చేస్తారు, శ్రద్ధగా చేయరు, మనసు పెట్టి చేయరు. ఏదో చేయాలి కాబట్టి చేయాలి అన్నట్లుగా ఉంటారు. అందుకనే వారి జీవితంలో రాణించలేరు. చాలామంది ఏ పని అసలు చేయరు. ఏ పని చేయకుండానే ఖాళీగా తిరుగుతూ ఉంటారు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అన్నాడు ఒక మాట. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చూడండి, అక్కడ ఒక మాట అంటాడు. ఏమనంటే చూడండి అక్కడ క్షమించండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3:11 మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. కాబట్టి ఏ పని చేయకుండా ఉంటున్నారు వీళ్ళు. ఏ పని చేయని వాడు ఏం చేస్తాడు? పరుల జోలికి పోతా, వాళ్ళు ఎట్లా ఉండారా, వీళ్ళు ఎట్లా ఉండారా, వాళ్ళ దగ్గర పొలాలు పెడదాం, వీళ్ళ దగ్గర పొలాలు పెడదాం, వాడి కొంపకు నిప్పంటిద్దాం, వీడి కొంపకు నిప్పంటిద్దాం, చిచ్చు పెడదాం, ఇద్దరికి మధ్య సైలెంట్గా ఉందాం మనం, వాళ్ళే కొట్టుకొని చేస్తారన్నట్టుగా ఉంటాడు. ఎందుకంటే వీడికి పని బాట ఏమి లేదు కాబట్టి. ఇంకా ఏం చేస్తుంటాడు? అక్రమముగా నడుచుకుంటూ ఉంటాడు. క్రమం అనేది వాడి జీవితంలో ఉండదు. వాడి వ్యక్తిగత జీవితంలో ఉండదు, వాడి కుటుంబంలో క్రమం ఉండదు, సంఘములో కూడా క్రమంగా నడుచుకోలేడు ఇలాంటి వ్యక్తి. కాబట్టి అసలు పనే చేయడు. కాబట్టి మందను మేపటం అనేది కూడా ఒక పని. మేక పాలు ఎప్పుడు సమృద్ధికి ఇచ్చిద్దంటే దాన్ని మేపినప్పుడు. మేపటం పనే కదా. కాబట్టి దీన్ని వ్యక్తిగతంగా మనం చేసే పనికి మనం అన్వయించుకోవాలి. మనం చేసే పనిలో నైపుణ్యత, మన పని మనం చేసుకోవాలి. నేనేం చేస్తున్నాను, నా పని ఏంటి, నా టైమింగ్ ఏంది, నా ఉద్యోగం ఏంటి, నా వ్యాపారం ఏంటి, దీని మీద మనకు మనసు ఉండాలి. అంతేగాని ఎల్లప్పుడూ చాలామందికి ఇతరుల పనుల మీద దృష్టి ఉంటుంది.
వాడు ఏ పని చేస్తున్నాడు, ఏ టయానికి వెళ్తున్నాడు, ఏ ఉద్యోగం చేస్తున్నాడు, ఏ వ్యాపారం చేస్తున్నాడు, మంచిదే తెలుసుకోవటం. కానీ నీ పనిని వదిలిపెట్టి ఎదుటివారి పని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి మన జీవితంలో మేకపాలు సమృద్ధిగా ఉండాలంటే, అనగా మన కుటుంబంలో సమృద్ధి ఉండాలంటే, ఎలాంటి లోటు కొరత ఉండకుండా ఉండాలంటే, మనము తప్పనిసరిగా మన పని మీద దృష్టి ఉంచాలి. కాబట్టి అది మాత్రమే కాదు, కానీ మనము మందగా అనగా గొర్రెలముగా మనం ఉన్నాము. గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసు అనేటువంటి ప్రధాన యాజకుడు లేదా కాపరి అయిన ప్రభువు మనకున్నాడు. కాబట్టి మందముగా ఆయన మాట కూడా మనం వినేవారంగా ఉండాలి, ఆయనకు లోబడే వారంగా మనం ఉండాలి. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమలైన మా పరలోక తండ్రి, వందనాలు. ఏదైనా మాకు ఇవ్వబడిన వాగ్దాన కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఏదైనా మన సజీవులుగా చేశారు, నీ ప్రేమ కొరకు వందనాలు. ఏదైనా మనతో నీ కృపను కోరుకుంటున్నాం. మా యొక్క ప్రియబిడలు ఉద్యోగ బాధ్యతలు, వ్యాపారములు, వారి యొక్క చేతి కష్టార్జితముల విషయంలో సహాయం చేయండి. నిశ్చయముగా నీవు నీ చేతి కష్టార్జితమును అనుభవించుతామని చెప్పారు. ఆ విధంగా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ, నీ కృపను కోరుకుంటూ, సజ్జలంగా చేసి నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువును ఆలోచించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.